వాక్యం చదువుకుందాము. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము. మన 9వ అధ్యాయంలో 1 నుంచి 4వ వచనం వరకు చదవండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదవండి. 1వ వచనం నుంచి. అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చిన ఏమనగా, గడపలు కదలిపోకున్నట్లుగా పై కమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగలగొట్టుము. తరువాత వాటిలో ఒకడును తప్పించుకొనకుండాను, తప్పించుకుని వారిలో ఎవరినూ బ్రతకకుండాను నేను వారినందరినీ ఖడ్గము చేత వధింతును. వారు పాతాళంలో చచ్చిపోయినను అచట నుండి నా హస్తము వారిని బయటికి లాగును. ఆకాశములకు ఎక్కిపోయినను అచట నుండి వారిని దింపి తెచ్చెదను. వారు కర్మేలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెతికి పట్టి అచట నుండి తీసుకొని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినను అచటి సర్పములకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరుచును. తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచట నేను ఖడ్గమును ఆజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును. మేలు చేయటం కాదు, కీడు చేయటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. 5-6 వచనాలు కూడా. ఆయన సైన్యముల అధిపతి, ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును. అందులోని నివాసులందరూ ప్రలాపించురు. నైలు నది వలె అదంతయు ఉబ్బుచుండును. ఐగుప్తు దేశపు నైలు నది వలె అది అణగిపోవును. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొని వాడును. ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. యెహోవా. అక్కడ పూర్తిగా నాశనం అనేది దేవుని యొక్క శిక్ష. ఈ వాక్యాల్లో చూస్తే శిక్షను తప్పించుకున్నట్టుకు ఎక్కడికి వెళ్ళినను దేవుడు పట్టుకొని వచ్చి శిక్షించును అని తెలుసుకురాలి. ఈ 1 నుంచి 4వ వాక్యం వరకు శిక్షను తప్పించుకొనవలననే మానవుడు ఆకాశమునకు వెళ్ళినను, పాతాళానికి వెళ్ళినను, లేక భూమి యందు ఎక్కడైనా గుహల్లో దాగినను, సముద్ర దిగంతముల వరకు వెళ్ళినను శిక్షను తప్పించుకొనవలనని ఏ మానవుడైనా అట్లు చేస్తే వారికి దేవుని యొక్క హస్తము వారిని పట్టుకొని వచ్చి శిక్షిస్తుంది అని దేవుని వాక్యం నేర్పిస్తుంది.
నువ్వు ఎక్కడ తాగినా పట్టుకొని వస్తుంది, జుట్టు పట్టుకొని తీసుకొని వస్తుంది. దైవ హస్తము అని రాయబడింది. దేవునికి స్తోత్రములు. మరి ఎక్కడికి వెళ్ళినా దేవుడు పట్టుకొని వచ్చి శిక్షిస్తాడు, విడిచిపెట్టడు. 1 సమూయేలు 28లో 11వ వచనము నుంచి 14వ వచనం వరకు. 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 11 నుంచి 14 వరకు చూడండి. ఆ స్త్రీ నీతో మాటలాడుటకై ఎవరిని రప్పింపవలనని అడుగగా, నీతో మాట్లాడటకే నేను ఎవరిని రప్పింపవలనని అడుగుగా, సమూయేలును రప్పింపవలనని అనెను. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చిదవని సౌలుతో చెప్పగా, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడుగుగా, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూస్తున్నాను. నేను అతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు, దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుస్తున్నాడనగా, సౌలు అతడు సమూయేలుని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేసెను. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 38:10 వాక్యం వివరించట్లేదు, టైము తక్కువ ఉందని. యెషయా గ్రంథం 38:10 వాక్యం గమనించండి. పాతాళములో ఉన్నప్పటికీ అక్కడి నుంచి పట్టుకొనును. 38:10 నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చును, ఆయుష్శేషము పోగొట్టుకొని ఉన్నాను అని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రములు. కీర్తన 11:4 వాక్యం. ఏంటి అన్ని వాక్యాలు చూపిస్తున్నానని భావించకండి. 11:4 కీర్తన. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూస్తున్నాడు, తన కనుదృష్టి చేత వారిని పరిశీలిస్తున్నాడని చెప్పబడుతుంది ఈ 11:4 వచనంలో. దేవునికి స్తోత్రములు. దేవుని మహత్యమును గురించి మనం గ్రహించాలి. ఇక్కడ దేవుడు ఎదుట ఎవరికైనా శిక్ష పడితే వారు తప్పించుకొనవలనని ప్రయత్నించి పాతాళానికి వెళ్ళినను అందులోంచి బయటికి రక్షింపబడతారు. మన ఆకాశంలోకి వెళ్ళినను అక్కడి నుంచి రప్పింపబడతారు. సముద్ర దిగాంతముల వరకు వెళ్ళినను అక్కడి నుంచి ఆయన హస్తము శోధించి పట్టుకొస్తుంది. ఆయన ఆకాశంలో నుండి పరిశోధించున్నాడు. ఆయన తన పరిశుద్ధాలయములో నుండి పరీక్షిస్తున్నాడని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రములు. 104వ కీర్తన కూడా చూద్దాం. 32వ వచనము. 104వ కీర్తన 32వ వచనము. 1 46వ కీర్తన 104, 32 తర్వాత 32, 104, 32. ఆయన భూమిని చూడగా అది వణగును, ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. పర్వతాలు ముట్టగా పొగరాజుతాయి. ఇది దేవుని మహత్యాన్ని తెలియజేస్తుంది ఈ వర్షం. 46వ కీర్తన 6వ వాక్యం ఏం చెప్తుందంటే, 46వ కీర్తన, జనాలు ఘోషిస్తాయి,
కదులుస్తున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతున్నది. భూమి కరిగిపోతున్నది కంఠధ్వని వినిపించగా. దేవునికి స్తోత్రంలో ఇర్మీయా గ్రంథంలో 5వ అధ్యాయం 22వ వాక్యం. ఇర్మీయా గ్రంథము 5:22. ఇర్మీయా సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగము ఎంత పొర్లినను దాని దాటలేకుండానట్లు దాని తరంగము సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండనట్లును నిత్య నిర్ణయం చొప్పున దానికి నిసుడును సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అని దేవుడైన యెహోవా నా సన్నిధిని వణకరా. యెహోవాకు దేవునికి స్తోత్రాలు. దేవునిపై తిరుగుబాటు వలన శిక్షను తప్పించుకోలేరు అని వాక్యంలో రాయబడి ఉన్నది. దేవుని మీద తిరుగుబాటు అంటే మొదటి తిరుగుబాటు ఎక్కడ ఉంటుందంటే దైవజనుడి మీద తిరుగుబాటు చేస్తే అది సోది చెప్పుట పాపముతో సమానం. దేవుని సేవకుడి మీద తిరుగుబాటు ఎవరైనా చేస్తే అది సోది చెప్పుట పాపంతో సమానం. దేవుని మీద తిరుగుబాటు చేసినా కూడా అది సోది చెప్పే పాపంతో సమానం. సోది చెప్పుట పాపము, ఆ పాపంతో సమానమైంది తిరుగుబాటు అనేది, రేబెల్ అనేది. కనుక దేవునికి స్తోత్రములు. దేవునిపై తిరుగుబాటు వలన శిక్షను తప్పించుకోలేరు అన్నట్టు. ఈ ఆమోసు గ్రంథంలో 9వ అధ్యాయము 8వ వచనంలో 9:8 వచనంలో ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది, దాన్ని భూమి మీద ఉండకుండా నాశనము చేతును. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనము చేయక విడిచిపెట్టుదును. ఇదే యెహోవాకు అని చెప్పబడుతుంది. ఏమన్నాడు ఇక్కడ వాక్యంలో? రాజ్యము యొక్క జనముల యొక్క దోషము దేవునికి వ్యతిరేకమైపోయింది. ఏంటి? మన పాపిష్టి రాజ్యం మీద ఉన్నది ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది. రాజ్యం మీద అంటే భూమి మీద కాదు, మట్టి మీద కాదు. ఈ ల్యాండ్, ఇండియా దేశాన్ని ఆవరించి ఉన్న ల్యాండ్, లేక ఏదైనా దేశపు యొక్క హద్దులు, సరిహద్దులు, పొలిమేరలో ఉన్న ల్యాండ్ మీద కాదు, దాని మీద నివసిస్తున్న జనం మీద. ఈ దినాల్లో చూస్తే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా కొందరు వస్తూ ఉన్నారు, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా వస్తున్నారు. అంత్యోకయలో నమ్మిన వారందరూ క్రైస్తవులు అనబడినని వాక్యం బోధించాడు. దేవుడైన యెహోవా క్రైస్తవుడు కాదు. ఒకటి. యేసుక్రీస్తు క్రైస్తవుడా అంటే క్రీస్తును వెంబడించడం వల్ల వీళ్ళు క్రైస్తవులు అనబడ్డారు, కానీ ఆయన నిజమైన క్రైస్తవుడని చెప్పక తప్పదు. ఎందుకంటే క్రీస్తు కదా, క్రీస్తును అభిషేకాన్ని వెంబడించారు, అభిషేకం పొందారు కనుక వీళ్ళని క్రైస్తవులని అంత్యోకయలు పిలిచారు. అక్కడ మొదలుకొని ప్రపంచం అంతా క్రైస్తవులు అని పిలుచుకుంటూ వచ్చారు. అంత్యోకయ గుర్తుపెట్టుకోండి. అంత్యోకయ అనే ఒక పట్టణం ఉంది, అంతియోకు. ఆ అంతియోకులో ఉన్న కొద్దిమంది శిష్యులను
క్రైస్తవులు అని పిలిచారు. అక్కడ ప్రారంభమైంది క్రైస్తవ శబ్దం. ఒకడు క్రైస్తవుడు అయినందుకు శిక్ష అనుభవించిన ఎడల, సిలువ పొందిన ఎడల, హింస పొందిన ఎడల దాన్ని సహిస్తే వానికి దీవెనది. దేవుని ఆత్మ వాని మీద నిలబడుతుందని వాక్యం బోధిస్తుంది. అయితే చూడండి, అన్ని జాతుల వారు సమానులు. దేవుని దృష్టికి అన్ని జాతులు సమానమే. జాతి అంటే కులం కాదు, అక్కడ నేషన్. ఇండియన్ నేషన్, అరబ్ నేషన్, ఆంగ్లేయులు, ఇట్లా అమెరికన్లు, జర్మన్లు, ఇట్లా నేషన్లు అన్ని నేషన్లు ప్రభువు దృష్టిలో సమానమే. ఒకళ్ళని ఎక్కువ చూసి ఒకళ్ళని తక్కువ చూడలే యెహోవా. అందరినీ పాపులుగానే చూసాడు, అందరినీ నమ్మిన వాళ్ళందరినీ పరిశుద్ధులుగా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. అయితే దేవుని మీద తిరుగుబాటు చేసే జనాన్ని ఆయన విడిచిపెట్టడు. ఛాలెంజ్. నువ్వెన్న బూతులు తిట్టు క్రైస్తవుల్ని, బోధకుల్ని. ఒరే కుక్క, ఎన్ని బూతులు తిట్టినా సరే తిట్టించుకుంటాం, కానీ నువ్వు పొందబోయే నరకాగ్ని గుండమును నువ్వు తప్పించుకోలేవు, నువ్వు మార్పు చెందని ఎడ్ల అని నేను సెలవిస్తున్నా కొందరికి క్రైస్తవ వ్యతిరేకులకి. దైవజనులను ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు వాక్యాలు చెప్పేవాళ్ళని యూట్యూబుల్లో. ఎవరికో శిక్ష కూడా పడినట్టుంది ఈ మధ్య. పట్టుకున్నారు, గవర్నమెంట్కి అప్పగించారు, ఏదో శిక్ష పడినట్టుంది. అయితే దేవుని యొక్క వాక్యమును ప్రచారం చేస్తుంటే వాళ్ళని విపరీతమైన బూతులతో దుర్భాషలాడటము ఈ యొక్క క్రైస్తవ వ్యతిరేకులకి సభమేమో, వాళ్ళు నోరే బూతులేమో అనుకుంటున్నారు నేను. అయితే దేవునికి చాలా బాధగా ఉంది అట్లాంటి మాట్లాడుతుంటే. దేవునికి స్తోత్రాలు. క్రైస్తవ్యం ఒక మత ప్రచారం కాదు. అందరూ అనుకుంటున్నట్టుగా మతం అనుకుంటే భావించుకుంటే సరే, కానీ మేము భావించట్లేదు. క్రైస్తవ్యం ఒక మార్గం, పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం. ఒకవేళ ఈ దేశమంతా, భారతదేశం అంతా కొండ నిండలేదేమో, పాపాల కొండ. భారతదేశంలో పాపపు భాండము నిండలేదు. భారతదేశంలో నీ బ్రతుకులో అపరాధములు, తప్పులు అన్నీ కొండ నిండాల, పాపము పండాల. అమ్మా, ఈ విషయం కొందరికి అర్థమవుతుంది. పాపము పండాలి, ప్రతి ఒక్కటి పాపం పండాలి. నాది కూడా పండాలి. ఏదన్నా ఉంటే పండు పండాలి, రావాలంటే. చెట్టుకు పండు ఉంటుంది, ఆ పండు అనేది పండితే రాలుతుంది. పచ్చిగా ఉంటే రాలుతుంది, ఎంత గాలి కూడా దోలినా పచ్చికాయ రాలదు. పండు పండితే రాలుతుంది. పండు పండటం అంటే ముసలోడయ్యి కటిక వృద్ధుడైతే రాలిపోతాడు ఒకటి. లేక వయసుడైనప్పటికి కూడా వాని పాపములు పండిన ఎడల అటివాడి ఆకు రాలిపోతుంది, ఆ కాయ రాలిపోతుంది. పాపము పండాలి. వీరు సంపూర్ణంగా పాపం చేశారో లేదో చూస్తానని యెహోవా దిగి వచ్చాడు సొదొమ గొమొర్రాల దగ్గరికి. వ్యక్తిగతంగా కానీ, దేశవ్యాప్తంగా, దేశమంతటా కానీ అందరి పాపము పండినప్పుడే దేవుడు దిగి వస్తాడండి, లేకపోతే రాడు. పాపం పండలేదు. ఇండియా దేశం పాపం పండలేదు. ఓ పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా అంటున్నాడు. పాపిష్టి జనము. ఈ యొక్క వాక్యం ఏమన్నాడంటే, మన ఈ పాపిష్టి రాజ్యం మీద ప్రభు అయిన యెహోవా కన్నున్నది. కన్నుంటుంది, ఎటుపోదు, తిరుగుతూ ఉంటుంది. దేవుని కన్ను ఆకాశం నుంచి రాజ్యం మీద సంచారం చేస్తూ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే నన్ను ఎవరు చూడటం లేదు అనుకుంటాం కదా. నీ ఆలోచన రాంగ్. నిన్ను చూస్తుంది, నీ జనం అందరిని చూస్తుంది. యెహోవా కన్ను స్కాన్ చేస్తుంది. ఆయన కన్ను స్కాన్ చేసిన ప్రపంచం మీద ఉన్న ఎక్కువ పాపం చేస్తున్న నేషన్ని స్కాన్ చేసి వస్తాడు. చూసినప్పుడు పాపములు పండిన ఎడల ఆ రాజ్యమును ఏమంటున్నాడు, ఆ రాజ్యాన్ని సర్వనాశనము చేయక
విడిచిపెట్టడు, సర్వనాశనం చేయక దానిని భూమి మీద ఉండకడ నాశనం చేతును. దేనిని? రాజ్యాన్ని. ఒకసాట భూకంపం పడుతుంది, నిన్ననేమో భూకంపం ఒకసారి వచ్చింది. కొన్ని రాజ్యాలు దేవుడు లేడు అనే రాజ్యాలు ఉన్నాయి, అవి నాశనం అయిపోతాయి. కొన్ని రాజ్యాలు దేవుడు ఉన్నాడు కానీ శిలారాధన, సృష్టి ఆరాధన కలిగి ఉన్నాయి, అవి కూడా నాశనం అయిపోతాయి. తర్వాత కొన్ని రాజ్యాలు విస్తారమైన దేవుణ్ణి కలిగి ఉన్నాయి, కొందరు యెహోవాని కలిగి ఉన్నారు, అయినను విస్తారమైన పాపంతో ఉన్నారు, పాపం చేస్తున్నారు కనుక అవి కూడా నాశనం అవుతాయి. వచ్చింది ఉగ్రత, వచ్చిందండి. పాపిష్టి రాజ్యమును నాశనపరుచుదును. అది ఇజ్రాయేల్ అయినను పాపం ఎక్కువ ఉంటే అది నాశనం అయిపోతుంది, కానీ శేషం మిగులుతుంది అన్నాడు ఇజ్రాయేల్ కొరకు. ఎందుకంటే ఆయన వాక్కు నెరవేరాలి కదా. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనం చేయక విడిచిపెట్టుదును, ఇదే యెహోవా వాక్కు. అంటే కొంత మినహా ఎగ్జామ్షన్ ఉంది అన్నట్టు ఈ యొక్క ఇజ్రాయేల్ అనే వాళ్ళకి. కనుక దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క వాక్కు పాపం చేసే వారిని విడిచిపెట్టదు. దేవునికి స్తోత్రాలు. అన్ని జాతుల వారు సమానులు దేవుని యొక్క దృష్టిలో. దేవుడు నిష్పక్షపాతి, పాపం చేయు జనమును ఆయన నాశనం చేయడు అని రాయబడింది. భక్తిపరులను ఆయన కాపాడుతాడు. ఇర్మియాలో ఏమన్నాడంటే, ఇర్మియా 30:11 వచనంలో, ఇర్మియా గ్రంథము 30:11 ఏమంటున్నాడు అక్కడ? 30:11 వచనంలో ఇర్మియా గ్రంథములో ఇక్కడ చదువు, ఈ యెహోవా వాక్కు దగ్గర చదువు. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. భక్తులనైనా రక్షిస్తాడు, తోడై ఉంటాడు. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను, కానీ నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదునని యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతుంది ఇజ్రాయేల్ వారి కొరకు. మిగతా రాజ్యాల కొరకేమో నాశనం విధించబడుతుంది. ఎట్టి విషయంలో నాశనం విధించబడుతుంది రాజ్యాలన్నిటికంటే? పాపము వలన అని పాపిష్టి జనము, పాపిష్టి జాతి. ఈ జాతి పాపిష్టిది. దీని పాపాలు పండేదాకా ఆయన ఎదురు చూస్తాడు, వెయిటింగ్ ఉంటాడు. అంతే, పూర్తిగా పండాల, భాండం నిండాల, పాపాల కొండ నిండాల, కొండ పొంగిపొరలాల పాపం. అప్పుడు ఆయన దిగొచ్చి దాన్ని సమూల నాశనము చేయటకు వెలుగవుతుంది. అప్పుడు దాకా రాడు. దేవునికి స్తోత్రములు. అయితే ప్రతి కాలంలో శేషం కనపడుతున్నది, ప్రతి కాలంలో కూడా శేషము కనపడుతున్నది. 1 రాజులు 19వ అధ్యాయంలో 18వ వాక్యం గమనిస్తే, 1 రాజులు 19వ అధ్యాయము 18వ వాక్యం. 19:18 వాక్యం. అయినను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వారిని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలియుందురు. అది శేషం అంటే అది. ఎంతమంది ఉన్నారు? ఈ ప్రపంచం అంతా దయ్యాలకు మొక్కేసినా కూడా, ఈ భూలోకం అంతా 7 ఏళ్ళ శ్రమలు వచ్చి ఆ టైంలో సంఘం అంతా చెల్లాచెదురై, ప్రపంచ సంఘం అంతా సాతాను శోధన వల్ల అందరూ
ముద్ర ఎంచుకొని 666 ముద్ర దేవుని విడిచిపెట్టినాను. ఆకలిలేములకు తట్టుకోలేక 5 ఆ సమయంలో కూడా ఈ 7,000 మంది ఉన్నట్లు కొద్దిమంది ఏ మూలలో ఉంటారండి. కొద్దిమంది ఉంటారు దేవుని కొరకు శేషం. మలాకి 3వ అధ్యాయము 13 నుంచి 18. మలాకి 3 13 నుంచి 18వ వచనం వరకు ఇవన్నీ పాత నిబంధన గ్రంథంలోనే శోధనకు సంబంధించినవి, శోధించుటకు సంబంధించినవి. 3:13 నుంచి 18వ వచనం వరకు యెహోవా సెలవిచ్చిందేమనగా, నన్ను గూర్చి మీరు బహుగర్వపు మాటలు పలికి దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు. దేవుని సేవ చేయటం నిష్ఫలమా? ఎట్లా? కాదే, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు. దుఃఖాక్రాంతులుగా తిరుగుట అనేది ఏంటంటే మన ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరగటం వలన ప్రయోజనమేమనియు. రెండు పాయింట్ అది. దుర్మార్గులు వర్ధిల్లుదురనియు. యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుతారని మీరు అనుకుంటున్నారు. వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొస్తున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించునని యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయన్ను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. ఇదండి. ఇంకొక వాక్యంతో ముగింపు. అయితే చెడ్డోళ్ళందరూ వర్ధిల్లుతారని, మంచివాళ్ళు తొక్కివేయబడతారని కొందరు మాట్లాడుకుంటుంటే ఆయన చెవియోగి విన్నాడు. మంచివారి కొరకు గ్రంథం రాశాడు. ఉదాహరణ చెప్తానండి. ఎవరెవరు దేవుని సేవకు నాకు ఆర్థికంగా ధనం ఇచ్చారో వాళ్ళందరి ఫండు దేవుని దగ్గర వాళ్ళ పేరున ఒక ఖాతా ఉంది. నిజమండి. ఆ ఖాతాలో ఉదాహరణ మత్తయి ఒకళ్ళని చెప్తా, 6 లక్షల దాకా అక్కడ ఖాతాలో జమ అయి ఉన్నది. 6కు 10 రెట్లు ఇస్తున్నాం, 60 లక్షల దాకా జమ అయి ఉంది. ఆయన భూమి మీద దేవుని కొరకు ప్రయాసం ఎంత పడ్డాడో, ఎన్ని కష్టాలు పొందాడో, ఆర్థిక వ్యవస్థ గురించి దేవుని సేవకు సమర్పణ చేయాలనే విధానంలో అదంతా దేవుని దగ్గర ఖాతాలో వేయబడుతుంది. అక్కడ పరలోకమందు ధనము కొచ్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే దేవుని పరిసరి కొరకు ఎక్కువగా సహకరించి సేవలు ఇస్తున్నారో వాళ్ళందరికీ దేవుని వద్ద ఒక గ్రంథం ఉన్నది. తర్వాత పరలోకమందు ధనము కూర్చుకొనిన మాట నెరవేర్పు. భూమి మీద ఎవరైతే గుక్కెడు సన్నీళ్ళు ఇస్తారో వాళ్ళకి దేవుని బోధ అన్నాడే. అయితే విస్తారంగా దేవుని సేవకు సహకరించే వాళ్ళ కొరకు ఆయన ఇంకేం చెప్పును కదా, ఎక్కువగా ధనం అనేది పరలోకమందు కూర్చుకోమన్నాడు. భూమి మీద ఏం చేయాలి? దేవుని పరిసరికి
ఖర్చు పెట్టాలి. నీకు అందుబాటులో ఉన్న పరిసరాలన్నీ ఉంటాయి, వాటికి సహకారం చేయటం వల్ల మనం ఇక్కడి నుంచి లేవగానే అక్కడ అది నీకు ఇవ్వబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అవుతుందో అని తలా కొంత పైసలు పోగు చేసి స్లాపుని ధాన్యాలు వాళ్ళంతా కలిసేసి దాన్ని క్లియర్ చేశారు, రాసి పడేశారు కారకోకుండా. ఇప్పుడు మీరు అందరూ క్షేమంగా కూర్చోగలుగుతున్నారు, వాటర్ రాకోకుండా. వాటర్ లీక్ అవుతుంటే పెచ్చులు పడి మన మీద పడుతుంది. ఒకడు మళ్ళా గారినా మళ్ళా చేయబడుతుంది. ఎవరు చేస్తున్నారు దేవుని పనిని వాళ్ళకి ధనం ఇవ్వబడుతుంది. భూమి మీద ఇవ్వబడుతుంది ఆశీర్వాదం, దేవుని రాజ్యంలో కూడా ఇవ్వబడుతుంది. మీరు ఒక్క మాట చదివారు ఎప్పుడన్నా? గుక్కడి సన్నీళ్ళకి ప్రతిఫలం పోగొట్టుకోరు, పరులకు మందు ధనము కూర్చుకుని అని ఒక మాట చదివారు ఎప్పుడన్నా? నాకు ఇవ్వబడే ప్రతిఫలం ఏంటో తెలిసిన జీవితాన్ని దేవుని సేవకు అర్పించుట, ఆ ప్రతిఫలం నాకు వస్తుంది. ఆర్థిక వ్యవస్థ రాదు కనుక దేవునికి స్తోత్రం. ఒక మందిరం కట్టినా దానిలో మన హ్యాండ్ పడినప్పుడు దేవుని దగ్గర ధనం ఉంటుంది. మొన్న ఆదివారం సాయంత్రం ఇద్దరు అక్కడి నుంచి వచ్చారు, నిర్మల్ నుంచి. మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ కీట్ అంటాం మేము అటు భాషలో, దర్వాజ పైన కీట్ అంతా ప్రభుదాస్ సొమ్ముతో పెట్టే అమ్మాయి పేరు సలోమి అన్న, మీ బాబాయ్ ఇచ్చాడమ్మా, ఆయనకి తెలీదు నేను అక్కడ ఇటుకలు పెట్టేది, అప్పు ఉంది, ఆ ఇటుకలు పెట్టేసాము, అప్పు కట్టాలి. మీ బాబాయ్ ఇచ్చిన క్రిస్మస్ రోజు ఇచ్చిపోయాడు కానుక, ఆ కానుకతో ఆ కీటు పెట్టానమ్మా దర్వాజ పైన, ఆ 2 కిటికీల పైన కీట్ అంతా. ఇదిగో ఈ గది చూడు, ఇటుకలు ఇది మల్లేశ్వరి ఇచ్చిన కానుకతో పెట్టాను ఈ ఇటుకలు. ఈ కిటికీలన్నీ బాలరాజు గారు ఇచ్చిన ధనంతో పెట్టాను. 1 పిల్లరు 2 పిల్లర్లో ఆ యాకోబు అని ఒకడు ఉన్నాడు అప్పుడు చర్చిలో, ఆ పిల్లర్ ఖర్చు అంతా ఆయన మోసాడు. ఇట్లాగా ఒక్కొక్కళ్ళ హ్యాండ్ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పైన దానిల హ్యాండ్ ఉంది, దాన్ని పూత పోసిన హ్యాండ్, ఇటు గోడగట్టిన హ్యాండ్, ముందు గోడగట్టిన హ్యాండ్ ఉన్నది. అంటే ఇదంతా దేవుని దగ్గర ధనము సమకూర్చబడుతుంది. నువ్వు దేవుని సేవ ఏది చేసినా ఉచితంగా చేయాలి. మొన్న ఒకడు నాతో వస్తున్నాడు, అయ్యా నీకు ఒట్టిగిన అన్నం పెట్టిస్తా, నేను నాకు పైసలు ఇవ్వద్దు, లేకపోతే నా ఖర్చు నువ్వు మోయొద్దు, నేనే మోస్తా. ఎందుకంటే నువ్వు అవిటోడివి అంటే కాలు నీది దొడ్డు కాదు, అవిటోడివి, నీకు పని రాదు పాడు రాదు, నీలాంటి వాడికి పెడితే నాకు పరలోకంలో ధనం కూడా సమకూర్చబడుతుంది. అని ఆయనకి ఎక్కడికి పోయినా నేనే ఖర్చు పెట్టి అన్నం పెట్టిస్తా. కొందరు తెలివి లేని వారు ఏం ఆలోచిస్తారంటే, ఈ అయ్యగారు పెట్టిస్తారంటే వాళ్ళకి అన్నము, వాళ్ళ ఖర్చు వాళ్ళు మోసుకెళ్ళిరా అంటారు. అవును, నాకు ఇవ్వలేని వారికి నేను పెట్టాలి. ఏదైనా నాకు ఎవరు ఇవ్వలేరో వారికి నేను పెట్టాలి. నేను మీకు తిరిగి ఇవ్వలేను కదా, నాకు ఏది ఇచ్చినానో నేను మీకు తిరిగి ఇవ్వలేని వానికి ఇస్తే అది దేవునికి చెందుతుంది అన్నట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీళ్లు గుక్కెడు సన్నీళ్ళు ఒకటి, తర్వాత పరలోక మందు మీరు ధనము కూర్చుకొనండి. ఈ శబ్దాలు అక్కడ దేవుని రాజ్యంలోకి వెళ్ళగానే తెలుస్తుంది. అప్పటిదాకా అర్థం కాదు ఆ సబ్జెక్టు. దేవునికి స్తోత్రములు. ఇంకొక రెఫరెన్స్తో ముగిస్తాను. 1 యోహాను 2వ అధ్యాయము 28వ వాక్యంలో నీతిమంతుడు ఆదరణ పొందుతుడని రాయబడింది. 1వ యోహాను 2వ అధ్యాయము 28వ వచనం. దేవుని సేవకు సహకరించే విషయంలో కొందరు వెనకంజ వేస్తున్నారు కదండి. అది నువ్వు బైబిల్ నమ్మకపోవటం వల్ల కలిగే అవిశ్వాసం. బైబిల్ని నమ్మాలి మొదట. బైబిల్ మీద నీకు నమ్మకం లేదు, వాక్యం మీద నమ్మకం లేదు, ఒట్టొట్టుగా చేద్దాం అనుకుంటే దానివల్ల సనుగుడు గొడుగుడు వల్ల ఏ లాభమే ఉండదు. అందుకని బైబిల్ వాక్యం మీద, దేవుని వాక్యం మీద నమ్మకం ఉండాలి మొదట. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్టు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచిండుడి. నేటి దినాల్లో చూస్తే అక్కడక్కడ యేసు ప్రభు కనపడుతున్న దృశ్యాలనే వీడియోలో పెడుతున్నారు. నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు ప్రత్యక్షతని
కొన్ని స్థలాల్లో చూస్తున్నారు. మొన్న గాజాలో యేసు ప్రభు కనపడ్డాడండి. అక్కడ నాశనం ఉంది. ఆ నాశనం ఉన్న స్థలంలో కనపడితే చాలామంది జనం క్రైస్తవులు అయిపోయారట. అయితే అక్కడక్కడ ఆకాశంలో ప్రత్యక్షత ఇస్తున్నాడు అప్పుడప్పుడు కొన్ని స్థలాల్లో. వాళ్ళు చూసిన వాళ్ళు కేకలు బొబ్బలు పెడుతున్నారు. రాకడ కూడా అంతే ఉంటుంది. ఆకస్మికంగా ప్రపంచానికి కనపడుతుంది రాకడ. ప్రభు రాకడ దినముల్లో ఉన్నాం. కానీ ఆ రాకడ దినముల ముందు ఒకటి ఏం జరుగుతుందంటే శోధన కలుగుతుంది. విశ్వాసము ఆయన నుంచి విడిచిపోయినట్లుగా, లేకపోతే ఆయన విశ్వాసాన్ని విడిచి ప్రభుకు దూరం అగినట్లు నీకు శోధన వస్తుంది. అప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే ఆహారము లేకున్నాను ప్రభు కొరకు నిలబడాలి. ప్రాణాపాయం వచ్చినను ప్రభు కొరకు నిలబడాలి. ఆ రెండు, ఆహారము ప్రాణాపాయం ఏర్పడిన ప్రభు కొరకు నిలబడాలి అనేది ఒకటి నేర్చుకోవాలి. ప్రభు వచ్చే గడియల్లోనే ఇది జరుగుతుంది శోధన. నేను ప్రభు నుంచి దూరంగా కొట్టే బలమైన శోధన వస్తుంది. తిండి ప్రాణం రెండింటి విషయం. అప్పుడు నిలబడితే ప్రాణం పోయినా సరే ప్రభు కొరకు నిలబడాలి. ఆయన దిగే టైంలో అలాంటి బలమైన శోధన రాబోతుందండి. గ్రహించండి. ఆ టైంలో నిలబడే విశ్వాసులు ఎంతమంది? దగ్గరే ఉంది, దూరంగా కూడా లేదు, చాలా దగ్గరలోనే ఉంది ఈ సమయము. కనిపెట్టండి. ప్రభు రాకడ కొరకు ప్రభు యందు నిలిచి ఉండండి. దీవించబడండి. దేవుడి వాక్యమును దీవించునుగాక. చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? సృష్టికర్తమైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? వంటికి రూపమిచ్చినావు, మహిమలు సారమిచ్చినావు.
Thank you.